మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ వెలమ జాతికి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి వెలమ సంఘ ప్రతినిధులు మనతో ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా పెద్ద ఎత్తున మీటింగ్ కూడా పెట్టుకున్నారు. సో మీటింగ్లో ఏం చర్చించారన్నా ఏంటి, పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ వెలమ కమ్యూనిటీకి సంబంధించి గతంలో టార్గెట్ చేసిన పరిస్థితి గతంలో కూడా మీరు ఖండించారు. మళ్ళీ ఏం తగ్గలేదు, ఇంకా జోష్ పెంచుతూనే ఉన్నాడు మీ మీద. ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా అన్ని కులాలు మతాలు సమానంగా పరిపాలిస్తామని చెప్పి కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గతంలో కూడా ఒక కమ్యూనిటీ అంటే మా వెలమ జాతి మీద విమర్శిస్తూ అవహేళన చేస్తూ మరి ఈ మధ్య కూడా 3 రోజుల క్రితం కూడా మిర్యాలగూడ సభలో కూడా వెలమ జాతి పట్ల మీ జాతి ఏంటి, మీతోని మాకు పని ఏంటి అని చెప్పి మాట్లాడడం జరిగింది. పదే పదే అంటే అతను ఒక ఆక్రోశంతో ఉక్రోషంతో విచక్షణ కోల్పోయి జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నానన్న ఒక ఆవేదనలో మాట్లాడుతున్నాడు. మరి అతను ఒక సమయము సందర్భం లేదు. ఒక సన్మాన సభలో వెళ్ళి కూడా వెలమ జాతి మాట్లాడతాడు, ఇంకో ఏదో సందర్భంగా వెళ్ళి కూడా అక్కడ వెలమ జాతి అని మాట్లాడతాడు. అంటే ఒక వేదిక అనేది కూడా తెలియదు ఆయనకు. ఆ మాత్రం కూడా మర్యాద, ఒక స్టేజ్ మర్యాద కూడా లేదు ఆ సభలో మాట్లాడేది. మరి అతను మాట్లాడేది మాత్రం చాలా తప్పు. దాని పట్ల వెలమ జాతి అంతా తీవ్రంగా ఖండిస్తుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు కూడా మేము ప్రొటెస్ట్ చేసినాము, అన్ని సంఘాల వారు కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేసినాము. చేసిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెలమ జాతి నాయకులతో మాట్లాడడం జరిగింది. వారు అన్నారు, మేము సీఎం ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా మా జాతి పట్ల మీరు ఏం అనకూడదు, ఏం మాట్లాడకూడదు, ఎలాంటి కించపరచకూడదు, ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటే అవును చేయలేను, భవిష్యత్తులో ఇంకా అట్లాంటి రాదు అని చెప్పి చెప్పడం జరిగిందని మా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మాకు తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా మాట్లాడారు. సో దీని పట్ల కూడా మేము ఇంకా ఉపేక్షించేది లేదు. ఎందుకు పదే పదే టార్గెట్ ఎందుకు చేస్తున్నట్టు? ఒక కమ్యూనిటీని పట్టుకొని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చేదేముంది? సరే, కేసీఆర్ మీద కోపం ఉంటే ఏమన్నా ఉంటే కేసీఆర్ని తిట్టుకోవాలని చెప్పేసి కూడా మీరు గతంలో చెప్పిన పరిస్థితి. సో పదే పదే మీ కమ్యూనిటీని టార్గెట్ చేయడానికి ఏమన్నా కుట్ర జరుగుతుందా? ఏమనుకుంటున్నారు? తప్పకుండా మీరు అనేది కరెక్ట్, అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అది వెలమ జాతి అనేది ఒక విశిష్టత, ఒక పౌరుషము, ఒక మంచి మానవత్వము, సంస్కారం ఉన్న కమ్యూనిటీ. ఊర్లలో కానీ ఎక్కడ చూసినా గ్రామాల్లో కూడా మా సంబంధించిన వారు ఎవరైనా కానీ మిగతా అన్ని తరగతుల వారికి, ఓసీలు కానీ బీసీలు కానీ ఇతర కమ్యూనిటీ వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కమ్యూనిటీ. అందరికీ మా పట్ల మంచి వినయము, విధేయత, మంచి మిత్రుత్వము, బంధుత్వాలు అందరితో ఉన్నాయి. ఇవన్నీ ఓర్వలేక ఈ కమ్యూనిటీని కొంచెం దూరం చేయాలి, ఓట్లను పోలరైజేషన్ చేసుకోవాలి, తన కమ్యూనిటీ కానీ ఇంకేదన్నా కానీ వాటన్నిటిని ఒక ఓట్ల రూపంలో దండుకోవాలి మున్సిపల్ ఎన్నికలన్న ఉద్దేశంలో మాట్లాడినాడు. కానీ దీని పట్ల తిరుపతి రెడ్డి గారు అని చెప్పి వరంగల్కి సంబంధించిన రెడ్డి సంఘం నాయకులు, ఓసీజేఏసీ నాయకులు, అలాగే సంజీవ రెడ్డి అని చెప్పి జాతీయ ఓసీజేఏసీ సభ్యులు, వీరు కూడా రీసెంట్గా వీడియోలు వచ్చినాయి. వాళ్ళు ప్రత్యేకించి మేము వాళ్ళకి తెలిసి వాళ్ళు జనరల్గానే తెలుసుకొనే ఇదేంటి రేవంత్ రెడ్డికి మరి మతి భ్రమించేదా ఈ విధంగా మాట్లాడుతుండు, మరి ఇదంతా అసహించుకునే పరిస్థితి. మా కమ్యూనిటీ వారు కూడా, రెడ్డి కమ్యూనిటీ వారు కూడా అసహించుకుంటున్నారు అతని పట్ల. అలాగే కాంగ్రెస్లో ఉన్న స్వపక్షం వాళ్ళే అసహించుకుంటున్నారు. ఈయన ఏదో చేయబోతున్నాడు, ఇదంతా మంచి పద్ధతి కాదు. ఆయన కేవలం ఓట్ల కొరకే మాట్లాడుతుండని మాత్రం మేము అంటున్నాం. అంటే ఎందుకు మీ ఓట్ శాతం ఏమైనా తక్కువ ఉందా రాష్ట్రంలో? మీ కమ్యూనిటీ తెలంగాణ స్టేట్కి కానీ గత ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదా? ఎందుకు మీ కమ్యూనిటీ అంత లైట్ తీసుకుంటున్నాడు? మరి రెండు ఉభయ రాష్ట్రాలు చూస్తే దాదాపు 30 లక్షల మంది వెలమలున్నారండి. తెలంగాణలో కూడా ఉన్నారు, స్థానిక బలం ఉంది. ఉభయ రాష్ట్రాలు చూస్తే దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. ఒక్క ఓటు మాది, ఒక్క ఓటు అనుకుంటు కాదు, ఒక్కరు ఒక 100 ఓట్లు వేసే కెపాసిటీ ఉంటుంది ఎవరికైనా కానీ. మరి ఓట్ల పరంగా ఆలోచిస్తే మాత్రం ఆయన ప్రతి ఒక్క కమ్యూనిటీని కూడా అదే విధంగా వాడుకుంటాడు. అది రాజ్యాంగబద్ధం అయితే కాదు. ఒక కమ్యూనిటీని కించపరిచి ఓట్లు, వేరే కమ్యూనిటీ ఓట్లు దండుకోవాలనేది మాత్రం కరెక్ట్ కాదు. అది మాత్రం మేము ఉపేక్షించము. ఒకటేంటంటే మేము రాజ్యాంగపరంగా అతని పట్ల ఇప్పుడు ఒక ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ సబ్ చోరే అని ఒక కామెంట్ చేశాడు. దాని మీద గుజరాత్ సంబంధించిన ఒక శాసనసభ్యుడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి డిఫమేషన్ సూట్ వేసి అతనికి రాహుల్ గాంధీకి
మరి ఈయనకు ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయనకు 2 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ పడి పార్లమెంట్ సభ్యుడిగా డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి అయింది. హైకోర్టులో అపీలేట్ అథారిటీ అతన్ని అప్పీల్ తీసుకోలేదు. తర్వాత చివరి నిమిషంలో ఆయన ఇదైండు. కానీ తప్పకుండా మేము కూడా రేవంత్ రెడ్డి మీద అదేవిధంగా పోరాడతాం. న్యాయపరంగా అతన్ని డిస్క్వాలిఫై చేసే విధంగా భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక కమ్యూనిటీని కించపరుస్తుంది. కాబట్టి ఆ విధంగా మేము పదే పదే వెలమజాతి గురించి మాట్లాడుతున్నాం. డెఫినెట్గా దీని మీద ఒక హైకోర్టులో మరి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి తప్పకుండా అతని పట్ల చర్యలు తీసుకునే విధంగా చట్టపరంగా రాజ్యాంగపరంగా డిస్క్వాలిఫై అయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. సార్, ఏమనిపిస్తుంది కేసీఆర్ను పట్టుకొని ఎవరికి జాతి ఎవరికి రా జాతి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మరి జాతిపిత కేసీఆర్ కాదంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీ కేసీఆర్ని కూడా తిడుతుంటే మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా, కోపం అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? డెఫినెట్లీ కేసీఆర్నే కాదు, ఏ జాతిని తిట్టినా మేము దాన్ని వారందరూ కూడా ఖండించాల్సిన విషయము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పదే పదే జాతి అని వెల్మ జాతిని తిడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. అంటే ఆ జాతిలో ఉన్నందుకు చాలా బాధేస్తుంది. అన్నెసర్లీ ప్రతి స్టేజ్ మీద డిఫరెంట్ స్టేజ్ల మీద అంటే ఆలోచన లేకుండా తను మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. అవన్నీ ఖండించాల్సిన పరిస్థితి. ఈ జరిగిన మీటింగ్లో మేము అందరము కలిసి ఒక స్టేజ్గా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. వారి మీద జ్యుడిషియల్ పరంగా వారి మీద ఒక ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకొంతమంది మహిళా నేతలు కూడా ఉన్నారు. మేడం, ఏమనిపిస్తుంది? పదే పదే టార్గెట్ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సీఎం గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ పక్క ఊరు అమ్మాయినే మాట్లాడుతున్నా నేను. ఆయన అయితే మరీ అంత దారుణంగా మాట్లాడడం అయితే మంచిగా అనిపించట్లేదు. మేము కూడా మా అడ్వకేట్లు అందరూ చెప్పారు ఇందాక, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది తీసుకుంటాం. కొంచెం తీవ్రంగానే ఉంటుంది ఈసారి మాత్రం. వారిని వదిలేముచ్చటైతే లేదు. అంటే లాస్ట్ టైం కూడా ఇట్లనే చెప్పారు, ఏం చేయలేదని చెప్పేసి మరి ముఖ్యమంత్రి ఏమన్నా వీళ్ళు ఏం చేయరనుకొని చెప్పి కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్తారు? మేము తీసుకున్న ప్రతి యాక్షన్ ఆయన లైట్ తీసుకున్నాడు. దానికి మేము ఏం చేయలేము. ఇక ఆయన అన్ని వదిలేసినట్టున్నాడు. మరి మేమైతే అలా లేము. ఏం చెప్తారు? దీనికి ప్రతిచర్యగా ఇన్ని రోజులు తను కామెంట్ చేస్తూ ఉంటుంటే చూస్తూ అంటే దానికి మేము సమాధానంగా మేము పబ్లిక్గా ఇలా ఇచ్చాము. కానీ ఈసారి మాత్రం ఇవ్వదలుచుకోలేదు. దాన్ని అధిష్టానం వరకు వెళ్ళేలాగా చూస్తున్నాము. జ్యుడిషియల్గా కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నాము. ఇంతవరకు కాంగ్రెస్ సంబంధించిన మీ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ కూడా ఎవరు బహిరంగంగా దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేదు. సో భయపడుతున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? మీ సంఖ్య ఏమైనా తక్కువ ఉంది, లేకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం ఏమైనా భయపడుతున్నారా మీ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ ఏమన్నా? వారికి ఇప్పుడు మేము ఇంతకుముందు కంప్లైంట్ చేశాము. వారు కూడా దానికి తగ్గట్టుగా వారు సీఎం గారికి వెళ్ళి మాట్లాడారు. ఇలా మాట్లాడొద్దు, చెయ్యొద్దు అని చెప్పారు. దానికి అందుకు రేవంత్ రెడ్డి గారు కూడా సరే అని ఒప్పుకున్నారు. కానీ దానికి ఏమి మళ్ళీ మామూలుగా యాజ్ యూజువల్గా మళ్ళీ మొదటిగా ఎక్కడ వెళ్ళిన సభ ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి వెల్మ జాతిని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. ఇక దీనికి ఇంతవరకు ఊరుకున్నాము, కానీ ఇక నుంచి ఊరుకునేది లేదు. ఎట్లా ఉండబోతుంది సార్ మీ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో లీగల్గా హైకోర్టు కూడా వెళ్తా అంటున్నారు. సో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏమైనా చెప్పారా ఏంటి? ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇంతకుముందే మాకు ప్రముఖ న్యాయవాదులు వెల్మ న్యాయవాదులతోనే ఒక సమావేశం ఏర్పరచుకున్నాము. వారు ఇచ్చిన సూచనల ప్రకారము మొదటగా వారి మీద ఒక పోలీస్ కంప్లైంట్ చేస్తాం. అది ఎట్లా గవర్నమెంట్ సీఎం కాబట్టి తీసుకోరు, దాన్ని మేము ప్రైవేట్ కంప్లైంట్ హైకోర్టులో లాడ్జ్ చేస్తాము. అలాగే ఒక డిఫమేషన్ సూట్ ఇంతకుముందే మీకు ఎగ్జాంపుల్ చేసిన ఏది రాహుల్ గాంధీ ఏఐసిసి మోడీ అన్నందుకు, మోడీ సబ్ చోర్ అన్నందుకు అతన్ని డిస్క్వాలిఫై చేసి ఇంప్రిజన్మెంట్ కూడా వేశారు. సో అదే విషయంగా మేము గవర్నర్ గారికి కూడా ఒక కంప్లైంట్ లెటర్ ఇస్తాం. ఇక్కడ ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా కలిసి ఆమెకి ఇచ్చి ఏఐసిసికి చేరేలా కూడా మాట్లాడతాం. అలాగే ఇతని డిస్క్వాలిఫికేషన్ గురించి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి ఇవ్వడం జరుగుతుంది. ఇది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు మా కాంగ్రెస్ నాయకులు మాట్లాడినప్పుడు మేము భవిష్యత్తులో మాట్లాడను ఈ విషయంలో అన్నాడు. కుక్కతోక వంకర అన్నట్టు ఎప్పటి చక్కగాడు ఆయన. ఎందుకంటే అట్లా అంటాడు, మళ్ళీ బొంగనే ఆయన మైక్ కనిపించగానే వెల్మ జాతి, మైక్ కనిపించగానే ఐదరు కేసీఆర్ లేకపోతే వెల్మ జాతి. ఆయన 2.5 ఏళ్ళు అయింది గవర్నమెంట్కి వచ్చి. ఏం చేసిండండి? ప్రతిరోజు కేసీఆర్ గురించే మాట్లాడుతుండు. మరి వీళ్ళు 60 ఏళ్ళు పరిపాలించిండు. ఈయన చేసిన అందరు ఎవరి గురించి ఎవరు క్రిటిసైజ్ చేసుకోలేదు కదా. గతంలో చెన్నారెడ్డి గారు ఉండి, కాసు బ్రహ్మానందరెడ్డి ఉండే, విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఏ ఒక్కరు కూడా ఇట్లా కమ్యూనిటీ పరంగా ఎన్నడూ మాట్లాడలేదు. మరి దిక్కుమాలిన రేవంత్ రెడ్డి అనేటోడు వచ్చాడు కాంగ్రెస్ పార్టీలో. మరి కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత కూడా ఆయన పెట్టుకున్నట్టున్నాడు కంకణం, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దామని. ఇక్కడ
ఎందుకంటే అది ఒక నాయకుడు ఒక సీఎంగా మాట్లాడాల్సిన మాత్రం పద్ధతి అయితే కాదు. అంటే గతంలో మీకు సంబంధించిన మీ కమ్యూనిటీకి సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద పెద్ద హోదాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తుంటే మీ కులాన్ని మీ సంబంధించి పదే పదే టార్గెట్ చేస్తున్నారు కదా. సో మీ వెనకాల కూడా చాలామంది పిల్లలు కనబడుతున్నారు. వాళ్ళ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది, ఏమంటున్నారు వాళ్ళంటే? మీరంటే కొంచెం ఏజ్డ్, మరి వాళ్ళైతే యువకులు కదా, వాళ్ళు ఏమంటున్నారు? మీ యాక్షన్ ప్లాన్ సంబంధించి వాళ్ళు ఏమన్నా ఇంకేమైనా చేద్దామని మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తున్నారా? ఏం చెప్తున్నారు? డెఫినెట్గా ఇప్పుడు మేము ఆ విద్యార్థులతో కూడా సమావేశం ఏర్పరచుకున్నాము. వాళ్ళు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒకటే, మన కమ్యూనిటీని వెలమ కమ్యూనిటీని తిడితే, ప్రాముఖ్యత ఉన్న వెలమ కమ్యూనిటీని తిడితే ఇతర కమ్యూనిటీలో ఓట్లు దండుకోవాలన్న ఒక మూర్ఖపైన ఆలోచన. కానీ ఈ రోజులలో అట్లా లేరు. మా వెనకాల బీసీలు వెనకబడిన తరగతిలో వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా వాళ్ళైనా ఏ ఊర్లో చూసినా మంచి అభిమానం ఉంది అందరికీ. అట్లే ఓసీజేఎస్ కూడా రీసెంట్గా మీరు చూస్తున్నారు, గత 2-3 నెలల నుంచి తీవ్రంగా అవుతుంది. ఎందుకంటే ఓసీల రిజర్వేషన్ల పట్ల కానీ ఈబీసీల పట్ల కానీ ఆ ఓసీజేఏసీ నాయకులు కూడా, ఇంతకుముందు మీకు చెప్పాను, తిరుపతి రెడ్డి ఒక 8 నిమిషాల వీడియో ఇచ్చాడు, సంజీవరెడ్డి ఇంకా మహిళామణులు కూడా. అలాగే ఓసీజేఎస్ కూడా ఖండిస్తుంది, వైశ్యులు అందరూ ప్రతి ఒక్క వర్గం వాళ్ళు కూడా ఖండిస్తారు ఈ సీఎం వైఖరి బాగలేదు. ఇంతెందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు కదా ఆయన గురించి. అంటే ఏంటి వెల్మ కమ్యూనిటీకి సంబంధించి తెలంగాణకు అంటే దూరం చేయాలని చూస్తున్నాడా? వేరే కులాలకు మీ కులానికి సంబంధించి గ్యాప్ పెంచాలని ఏమైనా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుందా సీఎం ఏమన్నా? ఇప్పుడు ఆయన ఏదనుకున్నా కానీ మీరు అడిగిన ప్రశ్న కరెక్టే కావచ్చు, కానీ ఏదనుకున్నా కానీ మొత్తానికైతే మేము అనుకుంది సీఎం మానసిక పరిస్థితి అయితే బాగాలేదు. అట్లుంటే మాత్రం మాట్లాడు. ఆయన మానసికంగా ఖచ్చితంగా ఒక ఎర్రగడ్డ హాస్పిటల్కో ఇంకేదైనా హాస్పిటల్కో వెళ్ళాలి. కానీ ఎందుకంటే ఒక పిచ్చోడి చేతిలో గవర్నమెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్లో చాలామంది ఉద్దండులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరెవరు నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇట్లా మానసిక పరిస్థితి బాగాలేని వ్యక్తికి ఇవ్వడం మాత్రమైతే బాగలేదు. మేము ఖచ్చితంగా వెల్మజాతి నుంచి అంటున్నాము, మేము ఇతనికి మానసిక పరిస్థితి బాగలేదు, ఉంటే మాత్రం ఇట్లా పదే పదే అనడాన్ని మాత్రం నేను ఖచ్చితంగా అంటున్నాను. పర్టికులర్గా ఇప్పుడు జాతిపితకు సంబంధించి కేసీఆర్ గురించి మాట్లాడారు కదా. సో కేసీఆర్ అంటే జాతిపితకు సంబంధించి కూడా అంశం వచ్చింది కాబట్టి ఓన్లీ మీ వెల్మ సంఘానికి సంబంధించి జాతిపితనా లేకపోతే తెలంగాణకు జాతిపితనా? ఏం చెప్తారు కేసీఆర్ సంబంధించి? తప్పకుండా అండి. ఇది ఏంటంటే మేము మా కమ్యూనిటీలో ఎవరైతే అగ్రనాయకులలో వాళ్ళందరి పేరు స్మరించుకునే ఒక సంస్కృతి ఏ కమ్యూనిటీకైనా ఉంటుంది. మీరు చూడండి, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ అవతరణకు చేశారు, అతని విగ్రహాలు పెట్టారు, రాష్ట్రం పెట్టింది. మరి అలాగే వైశ్య కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళ ఓనింగ్ చేసుకున్నారు. అట్లే ఒక సర్వాయి పాపన నిజాం పాలనలో కొట్లాడిండు, గౌడ్స్, పద్మశాలీలు, మార్కండేయులు, ఇట్లా ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళకి ఒక ఓనింగ్ ఉంటారు. మాకు కూడా తాండ్రపాప అయినాడు. ఆ తర్వాత జలగం వెంగళరావు గారండి, చాలా మంచి ఒక మొత్తం భారతదేశంలోనే ఇప్పటి వరకు అంత మంచి పరిపాలన చేసిన ఒక ముఖ్యమంత్రి లేడనేది నానుడు ఉంది కాంగ్రెస్ పార్టీలోనే. జలగం వెంగళరావు గారి టర్మ్ ఒక గోల్డెన్ ఎరా. ఆ టైంలోనే విద్యుత్ వచ్చింది, ఆ టైంలోనే ఇరిగేషన్ వచ్చింది. మరి చెప్పుకుంటూ పోతే జేవీ నరసింహరావు డిప్యూటీ సీఎం, మాకు మేనేని సత్యనారాయణరావు, జీవి సుధాకర్ రావు గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. మరి మేము కూడా కేసీఆర్ గారు జాతిపిత అనడానికి ఎలాంటి సందేహం లేదు. మా కమ్యూనిటీ నుంచి ఒక అగ్రనాయకుడుగా తెలంగాణ సాధించింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ మా జాతిపితనే. అలాగే తెలంగాణకు కూడా జాతిపితనే, అలా సందేహమే లేదు. రీసెంట్ సోషల్ మీడియాలో కూడా పెట్టారు కదా మీ సోషల్ మీడియానే సర్వే చేసినప్పుడు 55% రిపోర్ట్ వచ్చింది. జయశంకర్ గారు, వీరు, కోదండరామ్ గారు ముగ్గురు పెడితే ఆబ్వియస్లీ కేసీఆర్ గారు, జయశంకర్ గారు సిద్ధాంతకర్త, వీరు జాతిపిత, వారు సమన్వయకర్తగా వచ్చింది. అందరూ పాల్పడ్డారు, అందరికి పేరు ఉంటుంది. కేసీఆర్ జాతిపిత కాదంటే ఈయన ఒక్కడు ఏదో చెప్పిన కదా, మానసిక పరిస్థితి బాగాలేనాడు, ఏది మాట్లాడినా కూడా అయితే పట్టించుకోడు. అది ఏది కాకున్నా కానీ ప్రపంచం చరిత్ర మరవరు కదా. తప్పకుండా ఆయనే మా జాతిపిత, ఆయనే మా జాతిపిత. చూస్తున్నా కదా లోపల వెనకాల పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ మా జాతితో పాటు తెలంగాణ కూడా జాతిపిత అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో గతంలో రాహుల్ గాంధీ ఏదైతే మోడీలకు సంబంధించి మాట్లాడారో సేమ్ అదే ప్రాసెస్లో మేము కూడా హైకోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో వెళ్తే ఎట్లా కంప్లైంట్ రిసీవ్ చేసుకోరు కాబట్టి హైకోర్టులో ఒక ప్రైవేట్ రిట్ పిటిషన్ కూడా వేయదలుచుకున్నాం. సో న్యాయపరంగా రేవంత్ రెడ్డి మీద ఎంత కొట్లాడనో అంత కొట్లాడాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పదే పదే మా కమ్యూనిటీని టార్గెట్ చేయడం అయితే గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పటి నుంచి మాత్రం అసలు ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా కమ్యూనిటీతో పాటు తెలంగాణకు జాతిపిత కేసీఆరే. ఎందుకంటే చాలా వరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అగ్రభాగాన ఉంటారు కాబట్టి కేసీఆరే తెలంగాణకు జాతిపిత అని చెప్పేసి వెల్మ సంఘాల ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ వెలుగు కోసం హైదరాబాద్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.